హలో నమస్తే అశోక్. ఏపీకి సంబంధించి పొత్తులపైన రాజకీయాలు బాగా నడుస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళి వచ్చారు. ఈరోజు దాదాపు గంట పాటు ప్రధాని మోదీతో సీఎం జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. అంతేకాకుండా ఏపీకి సంబంధించి అలాగే తెలుగు రాష్ట్రాలకు ఎక్కువగా ప్రాధాన్యత పొందినట్టు పివి నరసింహరావుకు భారతరత్న ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈ భారతరత్నకు సంబంధించిన విషయంపై అలాగే ఏపీ రాజకీయాలకు సంబంధించి పొత్తులపై ఈరోజు మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. కేఎస్ ప్రసాద్ గారితో మాట్లాడి ఈ రాజకీయాల గురించి డిస్కస్ చేద్దాం. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే. సార్, ముందుగా భారతరత్న గురించి మీరు ఎప్పటి నుంచో చెప్తూస్తున్నారు. మన తెలుగు వాళ్ళకే భారతరత్న అందాలని చెప్పేసి కూడా మీరు పలుమార్లు మన ఇంటర్వ్యూలో చెప్తున్నారు. సో ఇప్పుడు ఫైనల్గా పివి గారికి భారతరత్న వచ్చింది. ఏం చెప్తారు మీరు దాని గురించి? ఒక మహానుభావుడికి వచ్చింది, ఇంకో మహానుభావుడికి మిగిలింది. ఎన్టీ రామారావు ఆ కుటుంబం చేతకాక వాళ్ళ జుట్లు పీక్కునే లక్ష్మీపార్వతి గారు అవార్డు తీసుకుంటారని కడుపు మంటతో ఆ మహానుభావుడికి దక్కకుండా చేస్తారు. కానీ ఒక మాత్రం ఇవాళ భారతదేశం గర్వించదగ్గ ముద్దు బిడ్డ, ఆర్థిక సంస్కర్త, పట్టిన అన్నం ఇవాళ సుఖంగా తింటున్నామంటే ఆ మహానుభావుడు పెట్టిన భిక్ష. నాకు గురు సమానుడైన ఆయనకి ఇవాళ భారతరత్న రావడం నిజంగా గర్వించదగ్గ విషయం. ఆయన ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్ర బిడ్డ, సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రి, భారత ప్రధాని. ఆయన చేసిన ఆర్థిక సంస్కరణల రీత్యా ఇవాళకి కూడా అందరూ నాకు డబ్బులు కలకల్లాడుతూ ఉన్నామంటే ఆయన పెట్టిన భిక్ష అనే చెప్పాలి. ముఖ్యంగా దీని అంతటికన్నా ఏంటంటే హిందూవాది. ఏ సుప్రీంకోర్టు తీర్పుతో ఈ అద్వానీ గారిని, మురళీ మనోహర్ జోషి గారిని, ఉమాభారతి గారిని, గోవింద్ స్వామి గారిని ఇలా చేతులు కడిగి పక్కన నిలబెట్టి వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళది ఏం కాదు ఆ బాబరీ మసీద్ అన్నప్పుడు ఆనాటి ప్రధానమంత్రిగా గర్వంగా హిందూవాదిగా ఇవాళ బాబరీ మసీద్ కూలి మళ్ళీ దాని పునర్స్థాపన రామ మందిరం నిర్మించడానికి కర్త కర్మ క్రియ ఎవడైనా ఉన్నాడంటే భారత గడ్డ మీద అది మహానుభావుడు పివి నరసింహరావు ఒకటే. నేను నమ్ముతాను అది. ఆ క్రెడిబిలిటీ ఇప్పుడు ఫైనల్గా ఆయనకి వాళ్ళకి చేత కాలేదు, ఈ ప్రభుత్వానికి చేతనైంది. నేను ఈ విషయంలో నరేంద్ర మోడీ గారికి 2 చేతులు దండం పెడుతున్నాను. ఖచ్చితంగా ఈ డిజర్వ్డ్ క్యాండిడేట్ ఆయన. ఓకే. ఇంకోటి ఇవాళ స్వామినాథన్ గారికి ఇచ్చారు, చరణ్ సింగ్ గారికి ఇచ్చారు. అవును, స్వామినాథన్ కమిషన్ రికమెండేషన్స్ మాత్రం ఆవిడకి ఇంప్లిమెంట్ చేయడానికి దమ్ము ధైర్యం ఉండదు, కానీ ఆ మహానుభావుడికి మాత్రం భారతరత్న ఇచ్చారు. ఈ కుటుంబం అయినా సరే ఈ ఎడ్డితనాన్ని జడ్డితనాన్ని పక్కన పెట్టి కాసేపు ఈ పురంధేశ్వరం భారత జనతా పార్టీ అధ్యక్షురాలు అయ్యండి ఈ పొత్తులు దాని ఆవశ్యకతలో తెలుగు రాష్ట్ర ముద్దుబిడ్డ అయిన రామారావు గారికి కూడా భారతరత్న ఇస్తే పనిలో పని అట్లీస్ట్ నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడైనా రాగానే ఇస్తాం నెక్స్ట్ ఇయర్కైనా ఒక అష్యూరెన్స్ అని ఉంటే వీళ్ళు పొత్తులు పెట్టుకుంటే ఒక అర్థం ఉంటుంది. అంతేకాని లక్ష్మీపార్వతి తీసుకుంటుందని ఏడుపు కడుపు మంటలతో ఆ మహనీయుడికి దక్కవలసిన గౌరవం మాత్రం దక్కకపోతే మాత్రం ఖచ్చితంగా నాట్ యాక్సెప్ట్. లక్ష్మీపార్వతి గారు చాలా సార్లు చెప్తూ వచ్చారు, కావాలనే చంద్రబాబు నాయుడు గారు అడ్డుకుంటున్నారు ఈ భారతరత్న గురించి. ఆ కుటుంబం అందరికీ కడుపు మంట అంతేనండి. ఎంత కదన్నా ఆవిడ పత్తినే కదా, ఆవిడ ధర్మపత్నినే అంటారు. ఆవిడకి 2వ భార్య 3వ భార్య సవత తల్లి ఇవన్నీ వీళ్ళు చెప్పుకునే పనికిమాల మాటలు. ఎండ్ ఆఫ్ ది డే భారత సంస్కృతి ప్రకారం తదనంతరం ఆవిడకే గౌరవం దక్కుతుంది. అది వీళ్ళకి నచ్చట్లేదు. ఏడుపులు పెడబబ్బులు అవే. ఇప్పుడు ఆవిడ 100 రూపాయల నాణ్యం కూడా కుటుంబ సభ్యులందరూ కలిసి రిలీజ్ చేశారు, అది మీకు కూడా తెలుసు. ఇప్పుడు మళ్ళీ దానికి సంబంధించి మళ్ళీ మేము అప్లికేషన్ పెట్టాం భారతరత్న ఇవ్వాలని చెప్పేసి చాలా సార్లు చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రెస్ మీట్లలో పెట్టి మాట్లాడుకోవాలి. ప్రెస్ మీట్లు ఎంత పెద్ద ఎన్డీఏ కన్వీనర్ ఉన్నారు కదా, ఇమీడియట్ గా ఇప్పించుకోవాలి. ఏది ఒక మాట సార్, వాళ్ళకి ఎక్కడ ఆయన మీద మానవుడి మీద శ్రద్ధే లేదు. వాళ్ళకి శ్రద్ధ ఉంటే ఇలా ఉండదు. ఎంత ఇలాంటి పని అది. రామారావు గారికి భారతరత్న ఈ డిజర్వ్డ్ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అన్న పేరుంది ఆయనకి. వీళ్ళెవరండి గౌరవం ఇచ్చేది? సో ఇప్పుడు ఈ పొత్తులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అలాంటి స్కోప్ ఏమన్నా ఉంటుందా? అదే అది పనికొచ్చిన విషయాలు కదా, అలాంటి వాటి మీద ఉండదు శ్రద్ధ. నేను నా కొడుకే అన్న దాని మీద వీళ్ళకి రాజకీయాలు నడుస్తున్నాయి. నాకు నా కొడుకుని కేసుల నుంచి పక్కన పెట్టండి, పార్టీని కావాలంటే కూడా సన్నిధానంలో కలిపేదనని చెప్పినట్టు ఇవాళ పవన్ కళ్యాణ్ పిలిచి మాట్లాడి వాళ్ళకి ఏటి కావాలో మాకేటి కావాలో కూడా ఒప్పేసుకోవడానికి అన్నిటికీ సిద్ధమే. ఇప్పటిదాకా 42 సంవత్సరాలు లెగసి ఒక క్యాండిడేట్ని అనౌన్స్ చేసుకోలేరు. ఒక పట్టుమని 10 మంది క్యాండిడేట్లు ఎన్నాళ్ళు బట్టి ఉన్న చిత్తశుద్ధి లేదు. ఇది ఎక్కడ విడ్డూరమైన రాజకీయాలు అండి, ఇవి ఎవ్వడికి అర్థం కాని రాజకీయాలు అనుకుంటున్నారు. ఆ బీజేపీ మడతట్టే రాజకీయానికి తెరలేపింది. అతి దగ్గరలో బీజేపీ సన్నిధానంలో ఇది సభకు నమస్కారమే. ఇది గ్యారంటీకి జరుగుతుంది. ఇక పైన నిన్న చెప్పినట్టు కంటిన్యూషన్ ఇది. బొగ్గని ఛానల్లో కూర్చొని సీరియల్ నడిపించడం కాదు, ఎపిసోడ్లు ఎన్ని నడుస్తున్నాయి చూడండి. ఇవాళ పురంధేశ్వర్ గారు చేతులు కడుక్కుని నాకు ఏం సంబంధం లేదు చంద్రబాబు నాయుడు ఎందుకు వెళ్ళి నాకు తెలియదు అంటుంది. ఈయన వెళ్ళి హోమ్ మినిస్టర్ని కలుగుతాడు. హోమ్ మినిస్టర్ వాడికి అనుమానం రాకుండా నడ్డాన్ని తీసుకొచ్చి కూర్చోబెడతాడు. ఈ పరదానికి నీకు తేల్చకుండా పవన్ కళ్యాణ్ వచ్చి మాట్లాడిన తర్వాత అంటే ఏ అనుసంధానకర్త త్రూగా జరుగుతున్న దానికి నీకు చేతన అవ్వట్లేదన్న విషయం ప్రస్ఫుటిస్తుంటే ఇంకా పొత్తుల కోసం అరులు చేస్తుంటే వీళ్ళు బొగ్గని ఛానల్ అత్తరే 303 స్థానాలు ఉన్నవాడికి లింగలింగమని 3 ఉన్నాయి. అందరూ 2 ఎత్తుకెళ్ళిపోయారు. ఒకటి రామ్మోహన్ నాయుడు. దీనికి వాళ్ళు పిలుస్తారా? ఎవరికైనా చెప్తారు మీరు కథలు. పేపర్ ఉంది కదండి, ఒక గంట కవియత్ర మొలల్లా రాసి కవితను రాసినట్టు రాసుకుని కూర్చుంటుంటే ఎవరో చదువుతారు మీ పేపర్? ఏమన్నా అర్థం ఉంటుంది ఆ వార్తకి?
ఈరోజు మీరు చూసారో లేదో బీజేపీయే పొత్తు కోసం చూస్తుంది. ఎందుకంటే ఏపీ రాజకీయాల అవునా, దృష్ట్యా. బీజేపీ పార్టీలో నిలబడి దమ్ము దేను అక్కడ విష్ణుకుమార్ రాజు తప్ప ఇంకోటి దమ్మిడికి వచ్చి నేను నిలబడతాను తగడం పగడంగా ఎవరు లేరు. ఉమ్, ఎంతసేపు అలా వైజాగ్ ఎంపీ టికెట్ పురంధేశ్వరం ఎత్తుకెళ్ళిపోదామని ఉమ్, ఇదే పంచాయతీ తప్ప ఎందుకు పొత్తులో ఉంటే వాళ్ళు భారత చేత కట్టలేదు కాబట్టి ఆయన కూర్చోపెట్టి ఈవిడ కూర్చుంటుంది అక్కడ. ఉమ్. ఓకే. సో ఇప్పుడు ఏంటి, నిన్న చంద్రబాబు నాయుడు గారు వెళ్ళొచ్చారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. దాదాపు గంటకు పైగా మోదీ గంట 40 నిమిషాలు 11:40కి పిలిచారు. ఆగమన పక్కన ముందే పిలిచారు. పక్కన ఉండే ఛత్తీస్గఢ్ చీఫ్ మినిస్టర్ వస్తాను కాసేపు పక్కన కూర్చో, పక్కన ఆడుకో అని చెప్పి కూర్చోపెట్టి తర్వాత పిలుచుకొచ్చారు. ఉమ్, మీకు మళ్ళీ చెప్తున్నా, నేను ఇందాక నుంచి చెప్పిన డిబేట్లకి కన్ఫైన్ అయ్యి మాడుతున్నా. మొదటిసారి నాని రిలీజ్ అప్పుడు వెళ్ళాడు, నడ్డాన్ని కలిసాడు, అమిత్ షాని కలిసాడు, లోపటే ఇస్తారు. ఇవాళ వెళ్ళి నడ్డాన్ని కలిసాడు, అమిత్ షాని కలిసాడు, ఛార్జ్ షీట్లో 1 and 2 పెట్టారు. ఆ, ఇందిరాబాబు కలుస్తున్నాం అంటే కేసులు దాని ఆవశ్యకత. ఉమ్, నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ని వాళ్ళ పెద్ద బెడ్రూమ్ మెట్టి ఇంత బండ ఉంటుంది, దాని ఎత్తడానికి ఏం చేస్తారు, గుణపం తీసుకొస్తారు. గుణపం బీజేపీ, బండ తెలుగుదేశం, బెడ్డ గులకరాయుడు పవన్ కళ్యాణ్ పెట్టి లేపుతున్నారు. లేపు ఏం చేస్తారు, ఆ బండతో వెళ్ళి బీజేపీ సన్నిధానంలో పడుతుంది. మనోడిగా గ్లాస్ గుర్తు లేదు, ఈయన లోపలికి వెళ్ళిపోయారు అనుకోండి. ఉమ్, ఇప్పుడు శుక్రవారం జగన్మోహన్ రెడ్డి గారిని పిలుస్తారు, శుక్రవారం కాకుండా లచ్చివారం, బుధవారం, సోమవారం, మంగళవారం ఏదైనా రోజు ఖాయం ఒకటోసారి రండి, రెండోసారి రండి. ఈ ఎలక్షన్ అంతా లచ్చివారం బుధవారం కార్యక్రమమే కదా. ఏంటి ఇప్పుడు మీరు అరెస్ట్ చేస్తారని అనుకుంటున్నారా? అరెస్ట్ కాకపోయినా కోర్టు ఛార్జ్ షీట్ వేసారు, రోజు హీరింగ్లు స్టార్ట్ అయ్యాయి అనుకో, ఏడు చేస్తారు. అవును, ఇప్పుడు A1 గా అయినా A2 గా నారాయణ, A14 గా లోకేష్ ఉన్నారు. వెరీ గుడ్. మరి ఇప్పుడు సిఐడి దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తుంది. చేయాలి. నేను ఇంకొక ఇన్వెస్టిగేషన్ చెప్పాను కదా, స్కిల్ డెవలప్మెంట్ లో 17A బెయిల్ ఉంది. రేపు దానికి ఛార్జ్ షీట్ వేయలేదు అనుకోండి, సోమవారం, మంగళవారం, బుధవారం, లచ్చివారం, శుక్రవారం అయింది కాబట్టి మిగిలిన 2 రోజులు సన్నిధానంగా రమ్మంటారు. ఎలక్షన్ క్యాంపెయిన్లో అడవాడు ఏముంటుంది, పొరపాటున లటక్ మన లోపల వేసారు అనుకోండి. సరే ఏంటి సార్, ఇప్పుడు స్కిల్ కేసు అయిపోయింది సరే, బెయిల్ ఎక్కడైపోయింది, హెల్త్ గ్రౌండ్స్ మీద ఏదో గ్రౌండ్ మీద ఆయన బెయిల్ మీద బయట ఉన్నారు. ఇప్పుడు ఇది ఛార్జ్ షీట్ ఫెయిల్ అయింది, ముందుగానే యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చారు, ఛార్జ్ షీట్ ఫెయిల్ అయిపోయింది. మిగిలిన కేసులు ఛార్జ్ షీట్ ఫెయిల్ అవ్వకుండా ఉంటుంది. మళ్ళీ మీరు నిన్న కొత్తగా ఇంకోటి లేపుకొచ్చారు, అక్రమార్జన కేసులకు సంబంధించి అది కూడా ఉందండి. అంతే కదా, ఫెమా కేసు ఉంది, 11,30,37,000 దేనార్లు మార్చేసారు దుబాయ్లో. ఫెమా కేసు ఈడీ రెడీ ఉంది, నెగటివ్ పట్టుకొని నోటీస్ ఇచ్చింది అనుకోండి. సరే ఇప్పుడు ఈ టైంలో అరెస్ట్ చేస్తే వాళ్ళకే అడ్వాంటేజ్ కదా. ఏంటి అడ్వాంటేజ్? ఆ కథ అయిపోయింది కదా. లాస్ట్ టైం ఏమైనా ఈ సర్వే వాళ్ళు రోజు కూర్చొని ఏడు చేస్తారు అనుకున్నారు. 52 రోజులు పెద్ద ఆయన కూర్చోపెడితే ఏటైందని చూశారు. బిస్కెట్ ఇల్లే నంద్యాల నుంచి ఎత్తుకొచ్చారు. ఎక్కడైనా తుష్టమని 10 మంది అడ్డిని ఉదంతం చెప్పండి. ఆ గుంటూరులో నాకు తెలిసి ఆయన పాపం అమరావతి కోసం తెప్పలపడిన శ్రవణ్ గారు తప్ప అడ్డినోడు ఎవడన్నాడా? ఎందుకు లేరు, చాలా చోట్ల అడ్డుకున్నారు కదా సార్ వాళ్ళు. ఇప్పుడు చిలకలూరుపేటలో పత్తిపాటి పుల్లారావు చెప్పింది గుంటూరు సార్, చిలకలూరుపేట అమరావతి ఎంత దూరం. ఆ పత్తిపాటి పుల్లారావు టికెట్ ఇవ్వడం బెదర కొడితే లాభం లేదురా బాబు, అడుగుపోతే మనకి టికెట్ రాదని ఆడవాడి బ్యాచ్. ఇడి తిరిగి 6 నెలల సాగు చేసే మూలలో ముసలం కత్తెట్టి పొడిచినట్టు ఆ విడుదల రాజీనామాలు చేతిలో ఓడిపోయినారు. పంటపాటి పొలరు, పత్తిపాటి పొలరు వాళ్ళతో ఏటవుతుంది సార్ రాజకీయాలు పక్క తీమాట సార్. వాళ్ళకి ప్రజాస్పందన క్లియర్గా తెలిసిపోయింది సార్. ప్రజల దగ్గర నుంచి ఈయనకి యాక్సెప్టెన్స్ లేదు. అలాంటివన్నీ చూసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు కూడా ఏం చేస్తున్నాడు? పార్టీ ప్రక్షాళించుకొని పార్టీని ముందుకు నడిపించే కార్యక్రమం లేదు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని దించేస్తాం, బీజేపీ పొత్తుంటే వాళ్ళు మిషన్ లేవు తెచ్చి ఇచ్చేస్తారు, గెలిచేస్తారు నభూత కల్పనలో ఉన్నాడు. 11 రాజ్యసభలు రేపు పొద్దున 27వ తారీఖు తేలిపోతుంది చూడండి, గాబరపడద్దని చెప్పండి. 27వ తారీఖు 11 రాజ్యసభ ఉంటే నీ అవసరమా మా అవసరమా? ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారి లెగసీ, జగన్మోహన్ రెడ్డి లెగసీ కనిపిస్తే అర్థమైతే తెలుస్తుంది. ప్రజాస్వామ్య అబ్రివేషన్ ఏంటంటే ప్రజల చేత, ప్రజల వల్ల, ప్రజల కొరకు. ఈ మూడిట్లో ప్రజలు ఉన్నారు, ఆ ప్రజల్ని నమ్ముకున్నాడు. దానికి వీళ్ళు రాజారెడ్డి రాజ్యాంగం ఇలాంటివన్నీ కథలు చెప్తున్నారు, రాక్షస రాజ్యం అని. నేను ఎందుకంటే అంబేద్కర్ భావజాలకు అనుగుణంగా నడుచుకుని వెళ్తున్నాడు ఆయన. 20 మంది ఎంపీలు డిక్లేర్ చేశాడు, 12 మంది బీసీ, 2 కాపులు, మిగిలినవన్నీ SC ST నియోజకవర్గాలు ఇచ్చుకుంటున్నాడు. రక్షాలు ఇస్తుంది ఎవరు? రిఫార్మ్స్ చేస్తుంది ఎవరు? ఇప్పటిదాకా నువ్వు చేసావంటే అబ్బా జబ్బా బీసీ పునాదులు పుట్టిన పార్టీ తెలుగుదేశం ఎన్నాళ్ళు చెప్తారు ఈ కథలు. సో ఇప్పుడు ఏంటి, ఇప్పుడు వీళ్ళ ముగ్గురు పొత్తు కుదిరితే జగన్ గారికి ఇబ్బంది ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకుంటది? అదేదో పుత్రుడని పేరు పెట్టి పవన్ కళ్యాణ్ చంద్రబాబు శంకెక్కించింది జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ 10 సంవత్సరాలు వివక్షకు గురి చేసిన బీజేపీ పార్టీని తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చేస్తే కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి 0.5 ఉంది అక్కడ ఓటు బ్యాంకు. ఎవరికొద్దరు ఇస్తారు వీళ్ళు కలిపి. ఇదేదో వచ్చు సరఫరా, తెలుగుదేశం మోకాలు తీసుకెళ్ళి జనసేనకి, తెలుగుదేశం మోకాలు తీసుకెళ్ళి బీజేపీకి ఇచ్చి అలా కామినేని వాళ్ళకి. ఈ సుజనా చౌదరి, సీఎం రమేష్ ఇలా టరావుడి బ్యాచ్, పారాచూట్ బ్యాచ్కి వెళ్ళందరూ పునరావాస కార్యక్రమం. ఆ సిన్నికి కూడా కడుపు కొట్టి ఇప్పుడు విజయవాడ టికెట్ అట సుజనా చౌదరి గారు పోటీ చేస్తారు. జీవితంలో కౌన్సిలర్కి కూడా గెలవలేన్నాడు. వీళ్ళ కోసం ఆ నాని లెటర్లను వదులుకొని ఈ భోగోని గలందరూ సైకిల్ బెల్లను, కొబ్బరి చెప్పులు ఎత్తుకెళ్ళిపోయిన బ్యాచ్లను నమ్ముకొని ఆ తెలుగుదేశం పనంగా పెట్టుకుని చిన్నపిల్లల రాజకీయాలకు అలవాటు పడితే ఏమవుతుంది?
చేత భారతరత్న ఇప్పించడానికి చంద్రబాబు నాయుడు గారు పురంధేశ్వరం లాంటి వాళ్ళు కంకణం కట్టుకుని వాళ్ళ నాన్నగారికి మామగారికి ఇప్పించడానికి శ్రద్ధ ఉండదు. పార్టీలో చిత్తశుద్ధితో పనిచేసేవాడికి ఆ దేవుని నమ్మలాంటి పరిరక్షించుకోవడం చేత కాదు. ఆయన తీసుకొచ్చా ఇంకా అక్కడి నుంచి రాజీనామా చేయలేదు, ఆయన తీసుకొచ్చి ఇక మనోడికి పక్కలో బలిని పెట్టారు. ఈ కార్యక్రమాలు ఎవరికి నష్టపోతుంది? సర్వేలు కూడా చేయొచ్చు సార్ అప్పుడే. ఇప్పుడు కూడా ఈ నియోజకవర్గాల్లో 4 పేర్లు చెప్తారు డ్రైవర్, ఈడి వస్తాడా ఆడొస్తాడా, ఈడికెత్తావా ఆడికెత్తావా అని. ఓ పక్క పొత్తు, ఓ పక్క క్యాండిడేట్ కానివ్వండి 4 పేర్లు ఎట్టి ఇదేంటి నా పేరు లేకుండా ఈయన ఉన్న పెట్టారని వాళ్ళు చేస్తున్నారు పక్కన. అంచేత వాళ్ళకి వాళ్ళే సాటి. ఇది నాకు తెలిసి అది శ్రీకృష్ణ జన్మస్థానాలకి ఇది తీసుకెళ్లి బీజేపీ సన్నిధానంలో పెట్టేదాకా వాళ్ళకి నిద్రపోరు. మీరే థాట్ ఇస్తున్నట్టున్నారు వాళ్ళకి. ఆబ్వియస్గా ఎప్పుడైతే చేతకాని రాజకీయాలు ధరలేపారో చేతనైన రాజకీయం వేరు. ప్రజల్లోంచి ఆవిష్కరించబడిన ఒక రాజశేఖర రెడ్డి, ఓ జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్య విలువలు పరిరక్షిస్తూ ఆనాడు వాజ్పేయి గారి కళ్ళ సార్థకం చేసుకుంటున్నాడు. లేడు విద్య వైద్యం ఆరోగ్యం తప్ప ఇంకేం ఫ్రీ వద్దు అన్నాడు. అవే కదా ఈ ప్రభుత్వం 2 ఇచ్చినవి, రాజశేఖర రెడ్డి గారు విను, జగన్మోహన్ రెడ్డి విను. దానికి లేడీస్ చేస్తున్నారు కదా. ఇంగ్లీష్ మీడియం ఎందుకు పెట్టాడు, ఐబీ సిలబస్తోనూ రిఫార్మ్స్ ఎలా చేస్తున్నాడో చూడమనండి. ఒక సొసైటీకి ఒక ముఖ్యమంత్రి ప్రజాస్వామ్యవాదిగా ఒక రిఫార్మర్గా ఉన్నోడి దగ్గర వీళ్ళు ఏం చేస్తున్నారో చెప్పమంటే అది తప్ప అని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి దించడమే టార్గెట్ అట. ప్రజలకు ఏం చేస్తారో చెప్పమంటే చెప్పరు. ఇప్పుడు ఏంటి సార్, ఇప్పుడు బీజేపీ అలయన్స్లో వస్తున్నప్పుడు నేను మార్నింగ్ ఒక పేపర్లో చూసాను, ప్రధానంగా వాళ్ళ నుంచి 10 నుంచి 15 స్థానాలు వాళ్ళకి ఇవ్వాలి, మనం ఖచ్చితంగా త్యాగం చేసైనా రాష్ట్రాన్ని కాపాడు. నేను నిన్న చెప్పే కదా 15 రోజులు బట్టి వాళ్ళ చెవులు తినేస్తుండే పెద్ద ఆయన. మనం త్యాగాలు చేసేయాలి. వాళ్ళు కూడా ప్రొయాక్టివ్గా కొంతమంది అధికార ప్రతినిధులు డిబేట్లో వచ్చిన వాళ్ళు మాకు ఎంపీలతో ఏం పని, మాకు ఎంపీలతో ఏం పని, అది వాళ్ళు తెలివితేటలు. ఇంకొకటి ప్రసాద్ గారు, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక సర్టెన్ ఆఫ్ మీడియా టీడీపీని కన్సర్న్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏంటంటే ఇప్పుడు బీజేపీ పొత్తు కోసం వచ్చే రూల్స్ వస్తుంది టీడీపీ దగ్గర, టీడీపీ వెళ్ళట్లేదు, రాష్ట్ర ప్రయోజనాల కోసం వస్తున్నప్పుడు సో మీడియా ప్రోపగండా వల్ల బీజేపీ దాన్ని సీరియస్ తీసుకొని పొత్తును క్యాన్సిల్ చేసే అవకాశాలు ఏమంటారు? పొత్తుంటే వాడికి ఉపయోగం, పొత్తు క్యాన్సిల్ చేస్తే వాడికి ఉపయోగం. వాళ్ళంతా మిఠాయి పట్లో తెలుగుదేశమే. ఆ మిఠాయి తినడానికి తాపత్రయం. అది ఎలాగోలా కబలించడానికి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఆల్రెడీ ఇన్స్ట్రుమెంట్ కింద యూజ్ చేస్తున్నారు. ఆ ఒకరితో కాట్లే, ఎందుకంటే అతనికి ఏం తెలియదు కదా. అంటే వీళ్ళే మరతెట్టడానికి డైరెక్ట్గా అమిత్ షా కాల్ చేసి ఏడు సంగతి, నీ మీద కేసులు ఉన్నాయి కదా, ఏంటివి, ఇదేమైనా తేల్చమంటావు అదేమైనా తేల్చమంటావు, లేకపోతే సన్నిధానానికి ఇస్తుంటే మామూలు ప్రిపేర్ చేస్తాను సార్, ఇంకొచ్చి టైం కావాలని బార్గెన్ చేసుకోవడానికి వెళ్ళాడు. అంతే కదా. డైరెక్ట్గా మీరు మడతట్టేసానంటే వాళ్ళు ఒప్పుకోరు సార్, కాసేపు మాకు టైం ఇవ్వండి సార్, నేను మెల్లిగా లోపల తీసుకొస్తాను. నా దగ్గర చాలా నా అనుభవంలో మీకు తెలియదు ఏముంది, కామినేని ఎలా తీసుకొచ్చానో తెలుసు కదా, మా వాడిని మీకు ఇచ్చి మీ వాడిని నేను తీసుకొని ఇలాంటివన్నీ ఎగ్జాంపుల్స్ చెప్పి పాసిఫికేషన్ అన్నమాట. అది జరుగుతుంది కూడా ఇప్పుడు. అది పొత్తు అంటే వీళ్ళ చేతకంతానాన్ని అక్కడ చేతనైతనం కింద ప్రొజెక్ట్ చేస్తూ ఈ భౌగోళికాలతో అదరగొడదాం వచ్చి వస్తున్నారు. బెదిరేదేవుడు లేడు అక్కడ ఉన్న నరేంద్ర మోడీను అమిత్ షా. ఈ లావకృష్ణ బీజేపీ నుంచి వెళ్ళి మళ్ళీ నరసరాపేట నుంచి ఇట్లా పోటీ చేస్తారని చెప్పేసి కూడా చాలా వస్తూ ఉన్నాయి. సో అంతేగాని 42 సంవత్సరాలు లెగసీ కలిగిన తెలుగుదేశం పార్టీకి పనికొచ్చినోడు లేడు. అలాగే బీజేపీ పార్టీ జాతీయ స్థాయిలో ప్రపంచాన్ని ఉద్ధరించేస్తుంది కానీ వీళ్ళ దగ్గర వాడు పనికొచ్చినోడు లేడు, ఈ పారాచూట్ బ్యాచ్కి వెళ్ళి తప్ప. ఇది వాళ్ళ ఇనేబిలిటీ. జనసేన పార్టీ 10 ఏళ్ళు పట్టి కాల మధ్యలో తిరుగుతూ పార్టీ పెట్టుకుని ఒక నాయకుని కూడా తయారు చేసుకోకుండా ఈ నెక్కచ్చిగా నా క్యాండిడేట్ నిలబెట్టుకుంటాను దమ్ము ధైర్యం పార్టీలు పట్టుకుని వీళ్ళు పొత్తుకొస్తే ఎవరికి లాభం అండి. సార్ ఇంత గ్రౌండ్ చూసారు మీరు, చాలా ఏళ్ళ నుంచి రాజకీయాలను అబ్జర్వ్ చేస్తున్నారు. ఇంత లెగసీ ఉన్న పర్సన్, అంటే ఎస్టాబ్లిష్ ప్రధాని డిసైడ్ చేసింది నేనే అని చెప్పుకునే ఒక పర్సన్, రాష్ట్రపతిని కూడా రాష్ట్ర ఎవరైనా కానీ ఈ రోజు ఇంత డీగ్రేడ్ అయిపోయి ఒక 0% 0.% ఉన్న ఒక పార్టీ కోసం ఆ రూల్స్ ఆచడం పార్టీ నష్టంకి చేకూరే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పెద్దలు మాట చెప్తారు తెలుసు, ఏం మొక్కలు లేని దగ్గర ఆముదం వృక్షమే మహావృక్షం అని. అప్పుడు అందరూ కాంగ్రెస్లో బురతొక్క బ్యాచ్లు అన్నీ ఉన్న దగ్గర మనోడే వైబ్రెంట్గా కనబడ్డాడు. ఇప్పుడు 10 మంది పనికొచ్చిన వాళ్ళు వచ్చి తాడిందన్నోడు వచ్చి తలదన్ని వాడు ఒకడు ఉంటాడు అంటారు. అలా జగన్మోహన్ రెడ్డి రాగానే మనోడు తేలిపోయాడు. అప్పుడే ఉందంట సీల్కెళ్ళి కాంగ్రెస్ వాళ్ళతో దెబ్బలాడమే. ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి వచ్చిన దగ్గర నుంచి ఎక్కడ ఉన్నాడు మనోడు మీరు చెప్పండి. పెద్ద అయినా కనుమరుగు అయిపోయాడు రాజకీయాల్లో. 10 ఏళ్ళు దగ్గర దోపల్లోకి రానివ్వలే. కరెక్టే. చేత మీరు ఒకటి గమనించండి, ప్రత్యక్ష రాజకీయాల్లో ఎబిలిటీ, కాంపిటెన్సీ అండ్ కాపబిలిటీస్ ఈ మూడిటితోనే ఉంటుంది. ఈ మూడిట్లో ప్రజలు యాక్సెప్టెన్స్ కావాలి. ప్రజలు ఎక్కడ ఉన్నారు వీళ్ళు? మీకు ఇంకో మాట చెప్పిన 2014లో గెలడానికి కారణం ఏంటంటే ఒక పాదయాత్ర చేశాడు. పాదయాత్ర చేసినప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు అబద్ధాలు నమ్మారు. ఓకే, అప్పుడు కూడా ఎక్కువ డిఫరెన్స్ లేదు. ఎందుకు? రైతు రుణమాఫీ అనే ఒక అబద్ధంతో జస్టిఫై అయ్యాడు. తదనంతరం మోసానికి ప్రతిఫలం ఏమిచ్చారు ప్రజలు? 23కి ఇచ్చి కూర్చోబెట్టారు. అదే జరుగుతుంది. ఒక్కసారి నమ్ముతారు సార్, నమ్మి మోసపోవడం వేరు. ఒక అవకాశం ఇచ్చినోడు సద్వినియోగపరచుకుంటున్నాడు, దుర్వినియోగపరచుకుంటాడు. అంటే సాలును ఒక బడ్జెట్ని తీసుకొచ్చి ప్రజలకు సంక్షేమం ఇచ్చాడు సార్. ఆ డబ్బులు ఏం చేశారు తెలుగుదేశం అని చెప్పానండి. ఒక 1 year బడ్జెట్ని సంక్షేమం చేశారంటే మేసం తీపి చెప్తారు జగన్మోహన్ రెడ్డి. వీళ్ళు ఏం చేశారు చెప్పమనండి. ఆయన సంక్షేమ పథకాల మీద ఇప్పుడు కూడా అదే చెప్తాడు, సంక్షేమ పథకాలే నన్ను గెలిపిస్తాను. అంతే. నీకు ఎండ్ ఆఫ్ ద డే ఏం కావాలో నెలంతా మీరు వెట్టి చాకరీ చేయరు కదా.
జీతం కోసమే చేస్తారు కదా, ఆ జీతం ఇవ్వకపోతే దేనికి పని చేయాలి మీరు? అది ప్రక్షాళించాడు అతను. ఓకే. ఇతనికి ఏం అవసరమో ప్రజల సంరక్షణే డెవలప్మెంట్ అన్నాడు. నిన్ను నువ్వు పరిరక్షిస్తే ప్రజాస్వామ్యంలో ప్రజలు పరిరక్షించబడ్డారు అనుకోండి, అధినాయకుడు త్రూగా ప్రజలు సంక్షేమానికి పెద్ద పెట్టేసి పరిరక్షించిన ఉదంతంలో ప్రజలు రెసిప్రోకేట్ యాటిట్యూడ్లో వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. అప్పుడు మనీ ఎక్కడికి వెళ్తుంది? మళ్ళీ పెన్షన్ ఇచ్చేవాడు ఆ మామ తీసుకెళ్ళి వడ్డీ బ్యాంకులో అయ్యేది కదా, బ్యాంకులోనూ. మీకు ఇంకో తెలుసో తెలీదు, ఎస్బీఐ డిపాజిట్లు కూడా అనానమస్గా పెరిగి కనబడుతున్నాయి. 4 లక్షల కోట్లు కనబడుతున్నాయి వాళ్ళకి. ఎక్కడి నుంచి వస్తున్నాయి? పొదుపు అన్నదానికి కూడా పెద్ద పెట్టేస్తున్నారంటే జేబులో డబ్బులు ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు నెల జీతం ఉంటుంది మీకు, నెల వచ్చింది మొత్తం అంతా ఖర్చు పెట్టరు కదా, సమ్ పర్సంటేజ్ ఎమర్జెన్సీ రిజర్వ్స్ ఇవన్నీ బ్యాంకుల్లోనే ఉంటాయి కదా, అవే ప్రక్షాళించబడుతున్నాయి. ఓకే. సో ఓవరాల్గా ఈ ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలు కొలుస్తారు నెక్స్ట్ ఎలక్షన్స్లో. గత ప్రభుత్వాలు ఉదాహరణలతో సైతం ప్రూవ్ ఉన్నాయి. ఈ ఓవరాల్గా భారతరత్న కుటుంబ సభ్యుడికి ఇప్పించుకోవడానికి చేతకంతనానికి ప్రజల్ని ఏం పరిరక్షిస్తారన్నది ప్రశ్న. ఇది ప్రజలు సమాధానం వస్తే దాన్ని బట్టి నెక్స్ట్ ఎలక్షన్స్ డిసైడ్ అవుతాయి. మరి పాసిబిలిటీస్, మరి ఒకవైపు కూతురు ఒకవైపు అల్లుడు, వీళ్ళిద్దరు కూడా సేమ్ డిసైడ్ చేసే పార్టీలో ఉన్నారు. వాళ్ళిద్దరు దీనికన్నా ముందు ఎన్డీఏ కన్వీనర్, దీనికన్నా ముందు ప్రధానమంత్రుల్ని రాష్ట్రపతుల్ని డిసైడ్ చేసేంత సామర్థ్యం ఉండి కూడా ఆ పెద్దానికి భారతరత్న ఇచ్చుకోలేపారు. అంచేత ఏది పనికొచ్చిన పని అది తప్ప పనికిమాలిన పనులు చేసే వాళ్ళ గురించి ఆలోచిస్తారన్నది ప్రజలకే అర్థమవుతుంది. మరి నెక్స్ట్ టర్మ్లో అన్న జరుగుద్దో లేదో చూద్దాం. ఏమీ జరగదు. థ్యాంక్ యూ వెరీ మచ్.